నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. వరదల్లో ఎన్నో కార్లు, మోటార్ బైక్స్ అనేవి కొట్టుకుని వెళ్ళిపోయాయి. అయితే ఒక్కొక్క కార్కి చొప్పున 31 లక్షలు చొప్పున ఇవ్వాలి అనేసి కోర్టు అయితే ప్రకటించింది. అయితే ఈ తీర్పు అసలు ఏంటి, ఎందుకు ఈ డిమాండ్ చేస్తుంది అన్న విషయంపై మాట్లాడడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు చూస్తే వరదల్లో ఎన్నో కార్లు, బైక్స్ అయితే కొట్టుకుని వెళ్ళిపోయినాయి. అయితే ఇప్పుడు లేటెస్ట్గా కోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే ఒక్కొక్క కార్కి 31 లక్షలు ఇవ్వాలనేసి చెప్తుంది. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చా? ఇలా ఎవరు అందుబాటులోకి వస్తుంది, లేకపోతే అసలు ఎందుకు ఈ తీర్పు వచ్చింది? ఇప్పుడు ఇది తీర్పు చూసిన తర్వాత వరదల్లో రీసెంట్గా బుడమేరు వరదలు కానీ లేదా మున్నేరు వరదలు కానీ కొట్టుకుపోయిన లేదా మునిగిపోయినా లేదా చెడిపోయినటువంటి కార్లు కానీ మోటార్ బైకులు కానీ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంత ఆశగా ఉంది. అంటే బీమా సంస్థలు ఖచ్చితంగా నష్టపరిహారాన్ని చెల్లించాల్సి వస్తుంది ఈ తీర్పుని బేస్ చేసుకొని అని చెప్పేసి భావించడంలో తప్పులేదు. ఇప్పుడు రంగారెడ్డి జిల్లాకు సంబంధించి వినియోగదారుల కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇది. 2020లో హైదరాబాదులో వరదలు వచ్చాయి. ఈ వరదల్లో మునిగిపోయినటువంటి కారు సంబంధించినటువంటి యజమాని ఒక రిపేర్ సంస్థకి ఇచ్చారు. రిపేర్ సంస్థకి ఇస్తే వాళ్ళు రిపేర్ చేశారు. అయినా కానీ ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఎంత అమౌంట్ ఇచ్చింది అది చాలలేదు, మళ్ళా రిపేర్స్ వచ్చినాయి. దాంతో వీళ్ళు కోర్టుకు వేశారు. రిపేర్ చేసినటువంటి సంస్థ మీద కోర్టుకు వేశారు. అలాగే బీమా సంస్థ ఆ ఏజెన్సీ ఏదైతే ఉందో ఈ కారు ఇప్పించిన ఓల్వా కారు వీళ్ళు 50 లక్షలు పెట్టి కొన్నారు. 2020లో వచ్చినటువంటి వరదల్లో మునిగిపోయింది, అది చెడిపోయింది. బాగు చేశారు, అయినా కానీ అది మళ్ళీ రిపేర్లు వస్తున్నాయి. అది ఇన్సూరెన్స్ ఏమో వాళ్ళు ఇచ్చినటువంటిది బీమా ఏదైతే ఉంది ఇన్సూరెన్స్ ఆ అమౌంట్ ఏమో సరిపోవట్లేదు. దీంతో యజమాని కోర్టుకు వెళ్ళి 2020 తర్వాత పోరాడుతూ వచ్చారు. ఎట్టకేలకు ఇప్పుడు రంగారెడ్డి వినియోగదారుల కోర్టు తీర్పు ఇచ్చింది. సంచలన తీర్పు ఏమిచ్చిందంటే 31 లక్షలు చెల్లించండి ఆ కారుకి అని చెప్పి, వరదల్లో మునిగిపోయిన ఆ కారుకి మొత్తం మీరు 31 లక్షలు చెల్లించండి అని చెప్పి అంచనా వేసి 31 లక్షలు చెల్లించమని చెప్పి తీర్పు ఇచ్చింది. ఓకే. సో దీంతో బీమా కంపెనీలు కొంత ఆలోచిస్తున్నాయి. ఎందుకనంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ చేసి ఉంటారు కదా, అవును, కార్లు ఇన్సూరెన్స్ చేస్తారు, మోటార్ బైక్లు ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇన్సూరెన్స్ లేకపోతే పోలీసులు ఫైన్ వేస్తుంటారు, చెక్ చేస్తూ ఉంటారు. మరి ఇన్సూరెన్స్ ఇప్పుడు కంపెనీలు వరదల్లో మునిగిపోయింది కాబట్టి ప్రమాదమే కదా, ఇది కూడా వరదలు అనేవి కూడా ప్రమాదమే. కాబట్టి ప్రమాదంలో ఈ మునిగిపోయినాయి కాబట్టి ఈ పనిచేయవు కాబట్టి ఖచ్చితంగా బీమా కంపెనీలు ఆ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది ఈ తీర్పు ప్రకారం. ఈ తీర్పు రావడం కూడా వరదల్లో వచ్చింది. ఇప్పుడు అటు బుడమేరు ఇటేమో మున్నేరు రెండు పొంగటంతో ఆడ మోటార్ బైకులు, కార్లు అన్నీ నీళ్ళల్లో కొట్టుకొని పోయి రిపేర్ సెంటర్లో రిపేర్లు అవుతూ ఉన్నాయి. రిపేర్లు అవుతుంటే మరి ఎవరు ఇవ్వాలంటే ఇన్సూరెన్స్ కంపెనీలు ఇవ్వాలి. ఇన్సూరెన్స్ కంపెనీలు ఏం మెలిక పెడుతున్నాయి, అది వరదలు కాబట్టి మేము ఇవ్వమని చెప్పి కొన్ని బీమా సంస్థలు ఇన్సూరెన్స్ కంపెనీలు వాళ్ళు ట్విస్ట్ చేస్తున్నారు. ప్రభుత్వం పిలిచి బీమా కంపెనీలతో మాట్లాడినప్పటికి కూడా వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. కానీ ఇన్సూరెన్స్ మాత్రం ప్రతి సంవత్సరం కట్టించుకుంటారు. వెహికల్ ఓనర్ చేత ఖచ్చితంగా కట్టించుకుంటారు. ఒకవేళ ఇన్సూరెన్స్ కట్టకపోతే పోలీసులు ఫైన్ వేస్తూ ఉంటారు. వాళ్ళ సంబంధం లేదు వాస్తవంగా పోలీసులకి ఇన్సూరెన్స్ అనేది, కానీ చెక్ చేసి ఇస్తుంటారు. అంత బలవంతంగా ఇన్సూరెన్స్ కట్టించుకుంటున్నటువంటి ఈ సంస్థలు ఇప్పుడు వరదలు వచ్చినాయి. వరద అనేది ప్రమాదం, ఆ ప్రమాదం జరిగిందని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ప్రమాదం కారణంగానే ఇవన్నీ నష్టపోయాయి కాబట్టి బీమా చెల్లించాలని చెప్పి కోర్టు చెప్తుంది. 2020లో హైదరాబాద్లో వచ్చినటువంటి వరదల్లో మునిగిపోయినటువంటి కారుకి 31 లక్షలు కట్టమని చెప్పేసి ఇచ్చింది కదా తీర్పు. మరి ఈ తీర్పును బేస్ చేసుకుని మున్నేరులో ముంపుకు గురైనటువంటి వాహనాలు ఇన్సూరెన్స్ ఉంటాయి ఖచ్చితంగా. అలాగే బుడమేరులో వరదలో మునిగిపోయినటువంటి వాహనాలకి రిపేర్కి సంబంధించి ఖచ్చితంగా బీమా సంస్థలు భరాయించాల్సిందే. ఒకవేళ భరాయించకపోతే వినియోగదారుల కోర్టుకు కనుక పిటిషన్ వేస్తే ఖచ్చితంగా ఇప్పుడు ఈ రంగారెడ్డి వినియోగదారుల కోర్టు ఏదైతే ఇచ్చిందో దాన్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా బీమా కంపెనీని, ఇన్సూరెన్స్ కంపెనీని ఆ మొత్తం చెల్లించమని చెప్పి వినియోగదారుల వైపు తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంది. అసలు ఈ తీర్పు పూర్తి సారాంశం ఏంటి అంటే, ఇది యాక్చువల్గా 31 లక్షలు కట్టమంది సర్వీస్ సెంటర్ నిర్లక్ష్యంతో జరిగిందని అంటే, సర్వీస్ సెంటర్కి ఇస్తే అదేమో బాగు చేయలే వాళ్ళు, సర్వీస్ సెంటర్కి చేసిస్తున్నారు కానీ అదేమో అలానే రిపేర్ ఉంది. సో ఇప్పుడు బ్లూ ఓషన్ మల్టీ క్లయింట్ ఫ్యామిలీ ఆఫీస్ ఇది పిటిషన్ వేసింది. అంటే వినియోగదారుల తరపు నుంచి పిటిషన్ వేసి
కంప్లైంట్ చేశారు కృష్ణా ఎక్స్క్లూజివ్ ప్రైవేట్ లిమిటెడ్కు వ్యతిరేకంగా. ఇది కృష్ణా ఎక్స్క్లూజివ్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యతిరేకంగా ఈ పిటిషను వేశారు. సో బెంచ్కి సంబంధించి లలిత కుమారి అలాగే పారుపల్లి జవహర్ బాబు శ్యామలతో కూడిన బెంచ్ విచారించింది. దీన్ని విచారించిన తర్వాత ఇది ఎప్పుడుది ఫిర్యాదు 2015లో తాను 51 లక్షలు పెట్టి కొన్నాను, 2015లో 51 లక్షలు పెట్టి ఆ కారు కొన్నాను, ఓల్వా కార్స్ని కూడా ఒక పార్టీగా చేర్చారు కేసు వేసేటప్పుడు, అంటే ఓల్వా కంపెనీ కాబట్టి. సో ఓల్వాని ఒక పార్టీగా చేసి మొదటి నిందితుడిగా ప్రతివాదిగా. అలాగే 2019 నుంచి ఇబ్బందులు మొదలయ్యాయి ఆ కార్కి. 2015లో ఉంటే 2019 నుంచి కొన్ని ఇబ్బందులు మొదలయ్యాయి కాబట్టి ఓల్వా కార్కి కంప్లైంట్ చేసి ఓల్వా కార్ని కూడా ఒక పార్టీని చేశారు. దీంతో ఫిర్యాది తల్వార్ కార్స్ నుంచి ఇది కొన్నారు. తల్వార్ కార్స్ అనేది వాళ్ళ ఏజెన్సీ అనమాట, అక్కడి నుంచి కొన్నారు. ఇది ఈ ఏజెన్సీ కాబట్టి ఫస్ట్ ఏమో కంపెనీ, ఆ తర్వాత ఏజెన్సీ ఎవరు తల్వార్ రెండో పార్టీ, తర్వాత మూడో పార్టీ ఎవరు కృష్ణా ఎక్స్క్లూజివ్ ప్రైవేట్ లిమిటెడ్ మూడో పార్టీ, అంటే ఇది ఇన్సూరెన్స్ కంపెనీ మూడోది. సో మరమ్మతులు చేయించాలని చెప్పి వీళ్ళు అడిగారు. అడిగితే లోపాలు మరింత పెరిగినాయి. 2020 సెప్టెంబర్ 16న మరోసారి ఈ సర్వీస్ సెంటర్కి వెళ్ళాడు 2020లో. సో మరమ్మతులు సర్వీస్ సెంటర్లో ఉంచినటువంటి కారు హైదరాబాద్లో 2020 అక్టోబర్లో వచ్చిన ముంపులో వరదల్లో కొట్టుకుపోయింది. సర్వీస్కి ఇస్తే సర్వీస్ సెంటర్ అతను జాగ్రత్త పరచాలి, ఆ సర్వీస్ సెంటర్ నుంచి అది కొట్టుకుపోయింది వరదల్లో. సో అందుకని కంపెనీని, ఏజెన్సీని, ఆ తర్వాత ఈ సర్వీస్ సెంటర్ని మొత్తాన్ని ముగ్గురిని పార్టీ చేసి కోర్టులో కేసు వేశారు. అప్పుడు వాదనలు విన్న తర్వాత 4వ ప్రతివాది ఇన్సూరెన్స్ కంపెనీ హెచ్డిఎఫ్సి ఎర్గో ఇన్సూరెన్స్ అంటే దాని పేరు హెచ్డిఎఫ్సి ఎర్గో ఇన్సూరెన్స్, ఆ కంపెనీని 4వ ప్రతివాదిగా చేసి ఇచ్చారు. ఎందుకంటే ఇన్సూరెన్స్ చాలలేదు అని. సో ఇక్కడ 4గురిని పార్టీ చేసి పరిహారం కోసం వేస్తే ఎట్టకేలకు విచారించిన తర్వాత 31 లక్షల పరిహారం చెల్లించండి అని చెప్పి వాదనలు అయిపోయిన తర్వాత తీర్పు చెప్పింది. కారులో తయారీ లోపం ఉందని చెప్పి గుర్తించింది ఓల్వా కారులో. అలాగే తల్వార్ సర్వీస్ సెంటర్ కూడా అమ్మడం సర్వీస్ అందించడం కరెక్ట్గా అందించలేదని వాళ్ళని కూడా తప్పుపట్టింది. తర్వాత మూడో ప్రతివాది ఎవరు కార్ల సర్వీస్ సెంటర్లో ఉంచుకుంటే అక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పి వాళ్ళకి ఇచ్చారు. తర్వాత ఇన్సూరెన్సు బాగు చేయడానికి సరిపోయినంత ఇన్సూరెన్స్ ఇవ్వలేదు కాబట్టి 4వ పార్టీ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా హెచ్డిఎఫ్సి ఎర్గో దాన్ని మెన్షన్ చేశారు. సో మీ నలుగురు కలిసి 31 లక్షలు కట్టండి అని చెప్పేసి ఓనర్కి తీర్పు ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఇప్పుడు వరదల్లో మునిగిపోయినటువంటి వాహనాలు సంబంధించిన యజమానులు ఈ తీర్పు తర్వాత బాధపడాల్సిన అవసరం లేదు, హ్యాపీగా ఉండొచ్చు. హ్యాపీ అంటే పోరాటానికి సిద్ధపడాలి. అంటే ఇప్పుడు కోర్టు ఒకవేళ వాళ్ళు బీమా సంస్థలు కానీ ఇవ్వకపోతే ఖచ్చితంగా వినియోగదారుల ఫోరంలో పోరాడచ్చు వీళ్ళు. ఓకే, ఇది ఒక ఉదాహరణ. సో ఇప్పుడు వాళ్ళు కనుక ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తుంది వినియోగదారుల ఫోరంలో వీళ్ళకి కేసులు వేస్తే. సో కాబట్టి వినియోగదారుల ఫోరంలో వీళ్ళు కేసులు వేసి పోరాడాలి. లేదంటే ఇన్సూరెన్స్ సంస్థలు సరిపోయినన్ని రిపేర్కి సరిపోయినన్ని అమౌంట్స్ వాళ్ళు ఇవ్వరు. కాబట్టి వినియోగదారుల ఫోరంలోకి వీళ్ళందరినీ వరద కారణంగా నష్టపోయినటువంటి వాహన యజమానుల్ని మనం చైతన్యపరుస్తూ వాళ్ళు వినియోగదారుల ఫోరంలో కోర్టుకి కేసు వేస్తామని చెప్పి బీమా సంస్థలకు చెప్తే అప్పుడు సరిపోయినంత అమౌంట్ ఇస్తారు రిపేర్లకు సంబంధించి. అదర్వైజ్ ఇచ్చేటువంటి అవకాశం లేదు. బట్ ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బీమా సంస్థలను పిలిచి మీటింగ్ పెట్టి చెప్తున్నారు. అది కూడా ఓన్లీ ఇన్సూరెన్స్ ఉన్న వాటికే కదా సార్. ఇన్సూరెన్స్ ఉంటేనే, ఇన్సూరెన్స్ లేకపోతే వాళ్ళు అడగడానికి లేదు కదా. ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది అందరికీ. ఎందుకంటే ఇన్సూరెన్స్ కట్టము అని చెప్పి కట్టకపోతే ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోయినా వెహికల్ ఇన్సూరెన్స్ మాత్రం కట్టిస్తున్నారు కదా పోలీసులు ఖచ్చితంగా. సో కాబట్టి ఇన్సూరెన్స్ అన్నిటికీ ఉంటుంది. ఇన్సూరెన్స్ లేని వాళ్ళకి మనం అది ఏం చేయలేం, చట్టం కదా. సో చట్ట ప్రకారం అయితే ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇన్సూరెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత బీమా సంస్థల మీద ఉంది. అవి కనుక ఇవ్వకపోతే మాత్రం వినియోగదారు ఫోరంలో ఫైట్ చేయొచ్చు.